హాయ్ అండి, వెల్కమ్ టు కళా కిచెన్ డైరీస్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన కిచెన్లో గ్యాస్ వెలిగించకుండా షుగర్, నెయ్యి ఇలాంటివి ఏమీ వాడకుండా జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఒక హెల్దీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీ కోసం ఇక్కడ ఒక్క కప్పు, ఏదో ఒక కప్పు తీసుకోండి, మన కిచెన్లో ఉన్నవి. నేనైతే ఈ కప్పు తీసుకున్నాను. ఒక కప్పు పుట్నాలు, అలాగే ఒక హాఫ్ కప్పు జీడిపప్పు. ఈ జీడిపప్పు ప్లేస్లో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా తీసుకోవచ్చు. బాదాం, పిస్తా, లేదు అంటే ఆల్ మిక్స్డ్గా కూడా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేది మన ఆప్షనల్ అనమాట. అలాగే ఒక ముప్పావు కప్పు వరకు, చూడండి ఫుల్గా వేయలేదు, ముప్పావు కప్పు వరకు బెల్లం తురిమి తీసుకున్నాను సన్నగా. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు గోరువెచ్చని పాలు. ఈ పాలు అన్నీ కూడా పట్టవు, జస్ట్ మనకి ఎంత సరిపోతాయో అంత తీసుకుంటే సరిపోతుంది. అలాగే మన ఫ్లేవర్ కోసం ఒక 3 ఇలాచీలు. ఇంతే అండి, సింపుల్గా మన స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం తీసుకున్న కప్పు పుట్నాలు, ఇవి ఆల్రెడీ ఫ్రై చేసే ఉంటాయి కాబట్టి మనం మళ్ళీ ఫ్రై చేయాల్సిన పని లేదన్నమాట. అలాగే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ జార్లోకి వేసుకొని, అలాగే మనం ఫ్లేవర్ కోసం 3 ఇలాచీలను కూడా ఇందులో వేసేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాలు, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ ఉంది కదా, ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇదైతే చక్కని పౌడర్ లాగా అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ముప్పావు కప్పు బెల్లం ఉంది కదా, ఈ బెల్లం కూడా ఇదే మిక్సీ జార్లో వేసేసి ఇది కూడా ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి అలా గ్రైండ్ చేస్తే బెల్లం కూడా ఫైన్గా పౌడర్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం పౌడర్ అంతా కూడా మన పుట్నాల పౌడర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం, పుట్నాల పౌడర్ అంతా కూడా ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా గోరువెచ్చని పాలు ఉన్నాయి కదా, గోరువెచ్చని పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. అన్ని పాలన్నీ ఒకేసారి వేయకూడదు, అంత గమ్లాగా స్టిక్కీ అయిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న పాలు ఉన్నాయి కదా, గోరువెచ్చని పాలు, ఇందులో కొంచెం కొంచెంగా వేస్తూ చపాతీ పిండిలా కలుపుకుందాం. పాలు ఎక్కువగా ఏం పట్టవు. ఈ గోరువెచ్చని పాలతో ఈ బెల్లం కాస్త కరిగి మనకు బైండింగ్ ఈజీ అయిపోతుంది, స్వీట్ రెడీ అయిపోతుంది. చూడండి చక్కటి పిండిలాగా వచ్చేస్తుంది తొందరగానే. అన్ని పాలు ఒకేసారి వేస్తే జారుగా అయిపోయి మన స్వీట్ అంతా ఫెయిల్ అయిపోతుంది. అందుకే కొంచెం చూసుకొని వేసుకోవాలి, తొందరగానే అయిపోతుంది. చూడండి మనం తీసుకున్న పాలు అన్నీ అవసరం ఏం పడలేదు. ఇలా సాఫ్ట్గా అయితే పిండి రెడీ అయిపోయింది. చూడండి మీకు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా. చూడండి ఇలా చపాతీ పిండిలాగా అయిపోతుంది. ఇప్పుడు ఒక బాక్స్లో లేదా ఒక ప్లేట్కైనా కొంచెం ఒక బటర్ పేపర్ లేదంటే మన దగ్గర ఒక వైట్ పేపర్ వేసేసి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అద్దుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది మనం పిండి ఇందులో పెట్టినప్పుడు
బాక్స్ కత్తుకోకుండా మనము డిమోల్డ్ చేసినప్పుడు చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా బటర్ పేపర్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కొన్ని నేను ఇక్కడ కొంచెం బాదాం సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను, కొంచెం బాదాం, అట్లాగే కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ కూడా ఇందులో ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ ఉంది కదా, ఈ స్వీట్ అంతా కూడా ఇప్పుడు ఇందులో చక్కగా స్ప్రెడ్ చేసుకుందాం. మనం కావాలంటే ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసి ఇప్పుడు ఈవెన్గా బాక్స్లో ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. బాక్స్లో చక్కగా ఫిక్స్ అయిపోయింది ఇది చూడండి. ఇలాగే ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు కావాలంటే ఒక 2 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసి కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా కూడా వస్తుంది. నేను తీసి చూపిస్తాను చూడండి. చూడండి ఇప్పుడు ఈ బటర్ పేపర్ ఉంది కదా, ఈ బటర్ పేపర్ సహాయంతో మనం కొంచెం స్లోగా ఇలా పైకి తీసేసి మనం ఒక ప్లేట్లోకి ఇలా రివర్స్గా వేసుకోవాలి. చూడండి ఈ బటర్ పేపర్ తీసేయాలి. చూడండి ఎంత చక్కగా కనబడుతుంది కదా స్వీట్. ఇప్పుడు మనకి ఇష్టమైన షేప్లో ఈ స్వీట్స్ని అయితే కట్ చేసుకోవచ్చు. స్వీట్ చూస్తుంటూనే నోరు ఊరుతుంది కదా. ప్లీజ్ అండి, ఈ స్వీట్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ సమ్మర్లో స్టవ్ దగ్గర ఉండి వంట చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదా లేడీస్ అందరూ కూడా. చూడండి ఇన్స్టెంట్గా మనకి ఎంత చక్కటి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి సడన్గా గెస్ట్లు చుట్టాలు వచ్చినప్పుడు, లేదా మన ఫ్రెండ్స్ అప్పుడప్పుడు సడన్గా వచ్చినప్పుడు మనం ఇన్స్టెంట్గా ఈ స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, ఇంత ఇన్స్టెంట్గా చేసామనుకోరు, అసలు ఇంట్లో చేశారంటే కూడా నమ్మరు, అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అయితే. చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా స్వీట్. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ మనకు ఇంట్లో ఉన్న చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేశాను, మీరు కూడా చూశారు కదా. ఇలా మీ ముందే మీతో మాట్లాడుతూనే ఈ స్వీట్ అయితే నేను ప్రిపేర్ చేయడం జరిగింది. నేను కూడా ఈ స్వీట్ని అసలు వీడియో చేస్తూ మాట్లాడుతూ ప్రిపేర్ చేయగలనా, నేను చేయగలనా అనుకున్నాను, కానీ ప్రిపేర్ చేసేసాను. చూడండి ఎంత బాగుందో, చూడ్డానికైతే నాకే చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది. అండ్ పట్టుకుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్టయితే మనం వారం రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఈ స్వీట్ని. చూసారు కదా, నేనైతే మీతో మాట్లాడుతూనే ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా తక్కువ టైమే పట్టింది అండ్ చాలా ఈజీగా గ్యాస్ దగ్గర ఉండే పని లేకుండా టేస్టీ హెల్తీ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.